హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈసారి సంక్రాంతికి అయితే ఊర్లో ఉన్న దేవునికి అయితే పూజ కట్టుకున్నాం. అదే అండి, మనకు ఇంట్లో అందరికి ఉంటుంది కదా ఎల్లమ్మ పండుగ అని, ఎల్లమ్మ దేవుడు అని. అమ్మవారు మాకు కూడా ఉందండి, ఎల్లమ్మ దేవుడు అమ్మవారు ఉంది. అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాం ఈరోజు. పూజలో కావాల్సినవన్నీ ముందుగానే తెచ్చుకొని దేవునికి అన్ని నీట్గా శుభ్రంగా అమ్మవారిని బాండవనే కదా మామూలుగా కుండలాగా బాండవ శుభ్రంగా కడిగి బొట్లు కూడా అన్నీ నీట్గా పెట్టుకొని ఇట్లా వీరగంధం అంటారుగా పసుపు కుంకుమ ఇవన్నీ జాలితో జల్లించుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు నీట్గా మంచిగా అలంకరణ ప్రియురాలు కదండి అమ్మవారు అంటేనే. సేమ్ మన మనుషులమైతే ఏ విధంగా రెడీ అవుతామో అమ్మవారు కూడా అంతే, అంత మంచిగా అలంకరించుకోవాలి. బొట్లు కూడా అన్నీ పెట్టుకున్నాక అమ్మవారికి నిమ్మకాయల దండ అంటే ఇష్టం కదా, ఏ అమ్మవారికైనా ఇస్తాం నిమ్మకాయల దండ. మేము కూడా నిమ్మకాయలన్నీ ఒక 11 నిమ్మకాయలు కుచ్చి ఒక దండలాగా కుచ్చి అమ్మవారి మెడలో వేసి, తర్వాత అదే నిమ్మకాయలకి గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టుకొని, తర్వాత పూలు కూడా అమ్మవారికి మంచిగా పెట్టినాక, పూలు అమ్మవారికి ఏమేమి పెడతాం, గాజులు పువ్వులు గవ్వల దండ ఇవన్నీ వేసినాక, ఏమేమో ఎల్లమ్మ కదా, ఆమె భర్త మునిరాజుని కూడా అలంకరించుకొని వీరిద్దరిని మనకు లోపట దేవుని రూమ్ ఉంటుంది కదా, దేవుని రూమ్ లోపల మనకు ఎల్లమ్మ పండుగ చేసినప్పుడు గద్దె వేస్తాం కదా, ఆ గద్దెను మంచిగా నీట్గా అలంకరించుకొని పసుపు కుంకుమ బొట్లతోటి మంచిగా వేర్చుకొని మళ్ళీ దేవుళ్ళని వీరి స్థానాల్లో కూర్చోబెట్టాలి. ముందుగా మునిరాజును కూర్చోబెట్టినాక తర్వాత ఎల్లమ్మను కూడా కూర్చోబెట్టుకోవాలి. ఎల్లమ్మకు వేపాకు అంటే ఇష్టం కదండి, వేపాకు కూడా తెచ్చుకొని సమర్పించుకోవాలి, మంచిగా పెట్టుకోవాలి ఇష్టంగా. వీళ్ళిద్దరిని వారి స్థానాలలో కూర్చోబెట్టినాక మనకు దేవుళ్ళలో వేరే దేవుడి ఫోటోలు ఉంటాయి కదండి, మామూలుగా శంకరుని అని, సత్యనారాయణ స్వామి అని, లక్ష్మీ నరసింహ స్వామి అని ఇట్లా వేరే దేవుని ఫోటోలు ఉంటాయి కదా, ఆ దేవుని ఫోటోలు కూడా శుభ్రంగా నీట్గా చేసుకొని ఆ ఫోటోలో కూడా గంధము పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని వాటికి కూడా అట్లనే పూలు ఇవన్నీ పెట్టుకున్నాక దీపారాధన చేసుకోవాలి మంచిగా. అంటే ఇక్కడ మేము ఎల్లమ్మ దగ్గర కంచుడు ఉంటుంది కదా, మట్టి ప్రమిదలో ఒక దీపం పెడతాం. మామూలుగా వేరే దేవుళ్ళకి అన్నిటికి కలిపి మళ్ళీ ఇంకొక దీపం, 2 దీపాలు పెడతాం మేమైతే. అప్పటి నుంచి కూడా ఇది అలవాటు, ఇట్లనే పెడతాం. టైల్స్ ఉన్నాయి కదా, ఆ టైల్స్ కూడా లక్ష్మీదేవి ఫొటోస్ ఉన్నాయి, అట్లనే శంకరుని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ టైల్స్ కూడా పూలు పెట్టేసి నేనైతే నీట్గా పెట్టినాక కింద వీళ్ళకు మళ్ళీ సేమ్ చెప్పిన కదా, ఎవరి దీపారాధన వాళ్ళదని ఎవరిది వాళ్ళకే పెట్టిన. ఎల్లమ్మకు కళ్ళు కదండి ప్రీతి, అగో గురిగి అంటాం కదా, బొడ్డు గురిగి అని, ఆ గురిగిలో కళ్ళు అయితే పోసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.